హైదరాబాద్లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హనుమంతుడిపై అవమానకరంగా మాట్లాడారనే ఆరోపణలతో రాష్ట్రీయ వానర సేన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హనుమంతుడిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని, సినిమా పరిశ్రమలో దేవతలను అవమానించే ధోరణి పెరుగుతుందని ఆ సంస్థ ఆరోపించింది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని పోలీసులు డిమాండ్ చేశారు. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రైట్గా దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హనుమంతుడిపై అవమానకరంగా మాట్లాడినకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే ఏదైతే మొన్న రామోజీ ఫిలిప్స్ లో అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న వారణాసి సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆ ఈవెంట్ కూడా భారీగా చేసి ఆ స్టేజ్ పైన కూడా రాజమౌళి మాట్లాడుతూ హనుమంతుడి మీద అంకిత వాక్యలు చేశారని అనుకుంటూ కూడా చేశారంటూ కూడా ఆయన పైన కూడా ఏదైతే మన రాష్ట్రీయ వానరసేన సంఘం వాళ్ళు కూడా మన పోలీసులు కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే హనుమంతుడి మీద అంకిత వాక్యలు చేశారంటూ కూడా ఆయన పైన కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే ఈ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా రాజమౌళి మాట్లాడేందుకు కూడా ఈ రాష్ట్రీయ వానరసేన సమితి కూడా కంప్లైంట్ కూడా కంప్లైంట్ కూడా జారీ చేసింది. ఎందుకంటే ఇలాంటి అంకిత వాక్యాలు చేయకూడదు వేసుకుంటా ఇకపైన కూడా మరెవరికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ఇకపైన కట్టచర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ సంఘం కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ కంప్లైంట్ కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడాల్సి ఇటీవల కాలంలో కూడా సినిమాలలో కూడా హిందువుల పైన కూడా దేవతలకు కూడా అవమానకరంగా విధంగా ఉంటూ అలాంటి ఆందోళన అలాంటి సినిమాలు కూడా చేస్తున్నారని కూడా వాళ్ళు కంప్లైంట్ పేర్కొనడం కూడా జరిగింది. ఖచ్చితంగా చట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా వారి కంప్లైంట్ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసు నమోదు చేస్తున్న పోలీసులు కూడా ఆ విచారిస్తామని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అది ఏదైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కూడా ఉద్దేశపూర్వక చేయకుండా వేసుకోవాలి సంఘటన మళ్ళీ కాకుండా ఉండేందుకు కూడా చట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.